షెల్ కంపెనీలు ఎలా పెట్టి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటని చెప్పి అతనికి బాగా సమాచారం ఉంటుంది కాబట్టి గతంలో కూడా వాళ్ళు జైలు మేట్స్ కాబట్టి అతను అరెస్ట్ చేసి అతని ఇన్వెస్టిగేషన్ పిలిచి మొత్తం అడితే దాదాపు సమాచారం బయటపడింది. బట్ అతను చెప్తాడా చెప్పడా అనేది ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మేడం మొదటి. రెండోది మా సోదరులు సాహిబ్ గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎలా పడితే అలా మాట్లాడి ఇది అన్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడిన క్యాంప్ ఆఫీస్ అది. ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్న చైర్లు కానీ మైక్ కానీ ప్రతిదీ ప్రభుత్వ డబ్బులతో ప్రజాధనంతో కొన్ని సామాన్లు మొత్తం అయ్యి మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాన్ని రికవరీ చేయలా. మరి దాన్ని మీరు రికవరీ చేయొచ్చు కదా. అక్కడ దాదాపు కొన్ని కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాని రూమ్ డిజైన్ కూడా గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారో ప్రజాధనంతో చేపించుకున్న డబ్బు అది, చేపించుకున్న ఐటమ్. మరి దాన్ని రికవరీ ఇంతవరకు చేయలా. మరి దాన్ని చేస్తే దానికి ఏదో ఇదైతే కదా. థర్డ్ వన్, మా సోదరులు మెడికల్ కాలేజీ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి మనం జాగ్రత్తగా ప్రజలు కూడా ఇది అవుతున్నారు మేడం. అసలు నిజాలు ఏంటి, వాళ్ళు కట్టారంటారు, వీళ్ళు కట్టలేదంటారు. మధ్యలో సీమరాజు అనే ఒక వ్యక్తి వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, నేను ఆ మెడికల్ కాలేజ్ చదువుకున్నాను, నేను డాక్టర్ అని చెప్పి సీమరాజా కూడా చెప్పడం జరుగుతుంది. అసలు వాస్తవాలు ఏంటి అంటే మేడం, జనరల్గా అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. తెలంగాణ కానీ కర్ణాటక కానీ పక్క రాష్ట్రంలో చాలా ఎక్కువ మెడికల్ కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది. అది తక్కువ మెడికల్ కాలేజీలే మన ఏపీకి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది తక్కువ మెడికల్ కాలేజీ 17 అలొకేట్ చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక 20-30 ఇవ్వండి సార్, తెలంగాణ కంటే అది కొంచెం పెద్ద రాష్ట్రం కదా సరిపోదు, మీరు అర్థం చేసుకొని మా దాకా 30 దాకా జిల్లాలో ఉండి అట్లీస్ట్ 30 అని అలొకేట్ చేయండి సార్ అని చెప్పి కనీసం నోరు విప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగలా తెచ్చుకోలేకపోయారు మేడం. అది జగన్మోహన్ రెడ్డి తప్పు, అది మొదటిది. రెండోది, మరి కూటమి తప్పు ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు, అమరావతి చంద్రబాబు గారు కట్టారు, మనం దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి, పోలవరం చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం మార్చారు కదా, మనం ఎందుకు కంటిన్యూ చేయాలి, లేదా ఇందాక పెద్దలు అన్నట్టు ఎయిమ్స్ కాలేజ్ కూడా సంథింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు తెచ్చారు, దానికి రోడ్లు కానీ వాటర్ కానీ మనం ఎందుకు ఇవ్వాలి, ఇస్తే క్రెడిట్ ఆయనకు వచ్చింది, సో మనం అది ఇవ్వకూడదు అని చెప్పి అంటే గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టాప్ చేసి పక్కన పడేశారు. అదంతా ప్రజల మీద కదా భారం పడేది. కరెక్టే కదా. మీరు వచ్చి 1.5 year అవుతుంది. మెడికల్ కాలేజీ ఎంత ఇంపార్టెన్సో మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. దాన్ని కట్టడం వల్ల ఎవరు బాగుపడతారో ఏంటో మనకు తెలుసు. మరి మీరు 5 సంవత్సరాల్లో రాజధాని కడతాం అని చెప్పి 32 సార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి మీటింగ్ లో ప్రతిరోజు చెప్పుకుంటున్నారు, పోలవరం కడతామని ప్రతిరోజు చెప్పుకుంటున్నారు.